హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవ్రీథింగ్ అండ్ మోర్. ఈరోజు మనం వీడియోలో మన నిజ జీవితంలో జరిగే బయాలజికల్ సిచ్యువేషన్స్ గురించి తెలుసుకుందాం. మెయిన్గా మన కిచెన్లో ఏమేమి బయాలజికల్గా జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్విజ్. ఫస్ట్ క్వశ్చన్, వై డస్ మిల్క్ టర్న్ ఇంటూ కర్డ్? పాలు పెరుగుగా మారడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ, డ్యూ టు ఈస్ట్ యాక్టివిటీ. ఆప్షన్ బి, డ్యూ టు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఆప్షన్ సి, డ్యూ టు వైరస్ ఇన్ఫెక్షన్. ఆప్షన్ డి, డ్యూ టు ఆక్సిడైజేషన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, డ్యూ టు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. Option B, due to lactic acid bacteria. And next question, second question, which microorganism is used in bread making? బ్రెడ్ తయారీలో ఏ సూక్ష్మజీవిని ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ, బ్యాక్టీరియా. ఆప్షన్ బి, వైరస్. ఆప్షన్ సి, ఈస్ట్. ఆప్షన్ డి, ఆల్గే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, yeast. Yeast is a one type of fungi and yeast is used in bread making. బ్రెడ్ తయారీలో ఈస్ట్ అనే సూక్ష్మజీవిని ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వై డస్ ఏ కట్ యాపిల్ టర్న్ బ్రౌన్? కట్ చేసిన యాపిల్ ఎందుకు బ్రౌన్ కలర్ అవుతుంది? ఆప్షన్ ఏ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల. ఆప్షన్ బి, ఎంజైమాటిక్ ఆక్సిడేషన్ వల్ల. ఆప్షన్ సి, లాస్ ఆఫ్ వాటర్ నీరు కోల్పోవడం వల్ల. ఆప్షన్ డి, ప్రెసెన్స్ ఆఫ్ షుగర్ చక్కెర ఉండడం వల్ల. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎంజైమాటిక్ ఆక్సిడేషన్. ఎంజైమ్ల యొక్క ఆక్సీకరణ వల్ల కట్ చేసిన యాపిల్ అనేది బ్రౌన్ కలర్గా మారుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ విటమిన్ ఈజ్ మోస్ట్లీ లైక్లీ లాస్ట్ వెన్ వెజిటేబుల్స్ ఆర్ ఓవర్ కుక్డ్? కూరగాయలను ఎక్కువగా ఉడికిస్తే ఏ విటమిన్ ఎక్కువగా నష్టమవుతుంది? ఆప్షన్ ఏ, విటమిన్ ఏ. ఆప్షన్ బి, విటమిన్ డి. ఆప్షన్ సి, విటమిన్ సి. ఆప్షన్ డి, విటమిన్ కే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విటమిన్ సి. అందుకే ఎక్కువగా కూరగాయలను ఉడికియరాదు, ఎక్కువగా కూడా